ఈరోజు వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ పట్టణంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి హాజరవుతున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, సోదరులు మాజీ శాసనసభ్యులు కొడంగల్ అన్న నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు పరిగి మాజీ శాసనసభ్యుడు అన్న మహేష్ రెడ్డి గారు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు, క్యామ మల్లేష్ గారు, శుభప్రద్ పటేల్ గారు, విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి చాలామంది మా నాయకులు ఉన్నారు. అందరికీ వేదిక ముందున్నటువంటి మా అన్నదమ్ములందరికీ, ముఖ్యంగా పాత్రికేయులందరికీ, మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, ఒక 2-3 రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లాలో మేము ఇదే విధంగా మీడియా సమావేశం పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి అందరం కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశానుసారం మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేసి కేసీఆర్ గారు ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ముందుకు తీసుకుపోయి దాదాపు 90% పనులు పూర్తి చేస్తే ఈ 2 సంవత్సరాల కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించకుండా, ఒక గంప మట్టి కూడా తీయకుండా ఏ విధంగా దాన్ని పడావు పడేసింది అనే ఉద్దేశం చేత ప్రజలందరికీ తెలియాలంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలా? 3 ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా 3 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి, ఇప్పుడు వికారాబాద్ రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాదు, ముఖ్యంగా రంగారెడ్డి ప్రాంతాలు, ఇవి అయిపోయిన తర్వాత మండలాలలో కూడా మీటింగ్ పెట్టి గ్రామాలలో కూడా కరపత్రాలు పంచి వాల్ పెయింటింగ్స్ రాయించి అక్కడ కూడా అవసరమైతే ఒక్కరోజు దీక్షలు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలా, పాలమూరు రంగారెడ్డిని ఏ విధంగా పక్కకు పడేసిండ్రు అనేటటువంటిది తెలియజేయాలనేటటువంటి ఉద్దేశం చేత మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. మనము చూసినాము, దాదాపు 35,000 కోట్లు శాంక్షన్ చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు 27,500 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 90% పనులు పూర్తి చేయడం జరిగింది కేసీఆర్ గారు. కానీ వీళ్ళు కనీసం కాలువలు కూడా తవ్వకుండా శాంక్షన్ టెండర్ అయినటువంటి టెండర్లను కూడా, పూర్తి అయినటువంటి టెండర్లను కూడా రద్దు చేసి ఈ పథకం ఒకవేళ ముందుకు సాగితే పేరు వచ్చేది కేసీఆర్ గారికి అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశం చేత దాన్ని పడావు పెట్టడం జరిగింది. ఎందుకంటే మా వికారాబాదు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా పరిగి, వికారాబాదు, తాండూరు, కొడంగల్కు సంబంధించి చేవెళ్ళ అంటే రంగారెడ్డి కింద వస్తుంది, కొంచెం పాటు ఇక్కడ వస్తుంది, దాదాపు ఒక 5-6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి నీళ్లు మొత్తం పారేటి. మా వికారాబాద్ ఒక్క నియోజకవర్గానికి తీసుకుంటే కూడా దాదాపు 80-90 వేల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు వచ్చేది. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులతోట ఒక కొడంగల్కు సంబంధించి మాత్రం ఒక లిఫ్ట్ పెట్టుకుంటా, కొడంగల్కే తీసుకుపోతా, నేను పేరు చెప్పుకున్నాడు మాత్రం వికారాబాదు జిల్లా నాది అని చెప్తా. వికారాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు
మహబూబ్ నగర్ జిల్లాకు పోతేనేమో నేను మహబూబ్ నగర్ జిల్లా వాసినని చెప్తా, కొడంగల్కు మాత్రమే నేను నిధులు కేటాయిస్తా, నీళ్లు కేటాయిస్తా, పదవులు కేటాయిస్తా అనే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మనం చూస్తున్నాం వికారాబాద్కు శాంక్షన్ అయినటువంటి యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా కొడంగల్కు తీసుకొని పోయింది. వికారాబాద్కు ఏం శాంక్షన్ అయినా కానీ వికారాబాద్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా పనిచేస్తలేడు ఆయన నేను కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రిని, పేరుకు మాత్రం నేను వికారాబాద్ జిల్లా చెప్తా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసినని చెప్తా, తెలంగాణ ముఖ్యమంత్రిని అని చెప్తా, పనులు మాత్రము నేను కొడంగల్కే చేస్తా అని చెప్పి చెప్తున్నాను. మనం చూస్తున్నాము ఇప్పుడు ఎవరైనా తల్లి ఉంది అంటే పిల్లలందరికీ కూడా సమానంగా చూస్తుంది. ఇంకెవరైనా బలహీనంగా ఉన్నటువంటి పిల్లోడు ఉంటే వానికి ఇంకొక పూట ఎక్కువ పెడుతుంది. కానీ ఈయనది ఉల్టా ఉంది. బలహీనంగా ఉన్నా పర్వాలేదు, వాడు చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఏం చేయాలనుకుంటున్నా గదే చేస్తా అనేటటువంటి ఉద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అయితే మేము ఇప్పుడు పొద్దుటి నుంచి గౌరవ మాజీ మంత్రి వర్యులు సబితమ్మ మేమందరం కూడా కలిసి వికారాబాద్ పట్టణంలో కూడా తిరిగినాం. ఈరోజు తిరిగితే ఎక్కడ కూడా పరిపాలన మీద దృష్టి సాధిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీసు ఏదైతే వార్డులో వస్తుందో సాకేత్ నగర్లో కూడా మేము ఒక పార్కుకు పోయినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సబితమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పార్కు లోపల జిమ్కు సంబంధించినటువంటి వస్తువులు పెడితే అవి రిపేర్కి వస్తే కనీసం వాటిని కూడా రిపేర్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లోపల వికారాబాద్ మున్సిపాలిటీ కొనసాగుతున్నది. ఈ పక్కనే ఉన్నది మనం ఈ బ్రిడ్జి, మేము అది శాంక్షన్ చేపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సబితమ్మ సహకారం చేత మేము దాదాపు 100 కోట్ల వ్యయం చేత బ్రిడ్జి శాంక్షన్ చేపించి 2.5 years అయింది మేము శిలాఫలకం వేసి. మేము ఎన్నోసార్లు మాట్లాడంగా ఇప్పుడు పనులు సాగుతూ ఉన్నాయి. మేము అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని అడిగితే మాకు 2 సంవత్సరాల టైం ఉండే సార్, 2 సంవత్సరాల టైం అయిపోయింది, కానీ ఇప్పటికి కూడా ఇంకా పనులు సగం కూడా కాలేవు, ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి కాలేదు. ఎందుకు అంటే దాన్ని నిదానంగా చేసుకుంటూ పోతున్నారు. తొందరగా అయితే మాకేమి, ఇది కేసీఆర్ గారు శాంక్షన్ చేసిండు కదా, కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనేటటువంటి ఉద్దేశం చేత దాన్ని మెల్లగా పనులు నత్తనడకన పనులు సాగుతూ ఉన్నాయి. అదేగాక మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకంటే సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు. డయాలసిస్ కేంద్రాన్ని మేము విజిట్ చేస్తే అప్పట్లోపల ఎవరికన్నా కిడ్నీ రోగులు ఉంటే డయాలసిస్ అవసరం ఉంటే హైదరాబాద్ దాకా పోయేటటువంటి వాళ్ళు పోను రాను అక్కడ ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటే గౌరవ కేసీఆర్ గారు డయాలసిస్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో అంతటా ఎట్లా ఏర్పాటు చేసిండో, అన్ని నియోజకవర్గాలలో ఎట్లా చేసిండో వికారాబాదు నియోజకవర్గంలో కూడా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మనము ఒక 3-4 నెలల క్రితం చూసినాం. కరెంటు పోతే చీకట్లో ఉంటున్నారు పేషెంట్లు. డయాలసిస్ కేంద్రంలో ఉన్నటువంటి పేషెంట్లు జనరేటర్ కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి పరిస్థితుల లోపల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 2.5 years క్రితం, 2.5 సంవత్సరాల క్రితమే నేను ఒక పెద్ద జనరేటర్ శాంక్షన్ చేపిస్తే హరీష్ అన్న దగ్గరకు పోయి, అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే హరీష్ అన్నతోటి మాట్లాడి జనరేటర్ శాంక్షన్ చేపిస్తే దాన్ని తెప్పించడానికి 2.5 years అయినా ఇప్పుడు మేము సూపరింటెండెంట్తో మాట్లాడుతుంటే అక్కడ సమాధానం చక్కగా లేదు. జనరేటర్ కూడా శాంక్షన్ అయినటువంటి జనరేటర్ కూడా తీసుకురానటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అక్కడ మేము పేషెంట్లతో మాట్లాడితే కిడ్నీ పేషెంట్లకు ఎప్పుడైనా కానీ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు వారంకు 10 రోజులకు. ఎందుకంటే రక్త కణాలు అంతా చనిపోతుంటాయి కాబట్టి ఎరిథ్రోపాయిటిన్ అనే ఇంజెక్షన్ ఇస్తుంటారు. మాకు 1 రోజులు అయింది సార్, ఆ ఇంజెక్షన్ ఇస్తలేరు అని అంటే మా మాజీ మంత్రి గారు అక్కడ సూపరింటెండెంట్ తోటి మాట్లాడితే కమిషనర్ గారికే తెలుసు, మాకు సరిగా ఇండెంట్ ఇస్తలేరు, మేము తెప్పిస్తలేము, వస్తాయి తొందరలో, ఇక ఈ సాకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు మాత్రం గప్పాలు కొట్టు అంటే మస్తు కొడుతుంటాడు. నేను 1,00,000 కాదు 1,50,000 కోట్లు పెట్టి హైదరాబాద్ లోపల మూసీని సుందరీకరిస్తా అని చెప్పి పథకం పెట్టిండు ఆయన. మేము ఇప్పుడు వికారాబాద్ లోపల ఉన్నటువంటి ఎస్టీపీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి పోతే ఎంత ఘోరమైన పరిస్థితులు అది ఉన్నదంటే
అది ఎక్కడ పనిచేస్తలేదు. వికారాబాదు పట్టణంలో ఉన్నటువంటి మురుకు నీరంతా కూడా అదంతా కూడా డైరెక్ట్గా మూసి లోపలికి కలుస్తూ ఉంది. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్మెంట్ చేస్తలే, డైరెక్ట్గా మూసిలా కలుస్తుంది. మూసి పుట్టేదే వికారాబాదు పట్టణం దగ్గర అనంతగిరి హిల్స్లో. మూసి పుట్టేది ప్లేస్ని నువ్వు పట్టించుకుంటలేవు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే హైదరాబాద్ దాకా పోయేదాకా మొత్తం కూడా మూసి మొత్తం మురికి అయిపోయి ఒక మురికి కుంటలాగా పోతా ఉన్నది. మరి గీదాన్ని మంచిగా చేయలే ఉన్నాడు నువ్వు ఇక భవిష్యత్తులో ఏం చేసుకొస్తావు సుందరీకరణ చేసి అనేటటువంటిది నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది ఏంటంటే వికారాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, నల్గొండ, మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి జిల్లాలందరికీ కూడా సస్యశ్యామలం కావాలంటే సాగునీరు కావాలి. మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాగునీటికి ఎన్ని ఇబ్బందులు ఉండనో అవన్నీ తీర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటింటికి భగీరథ పథకం ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఇక నీళ్ళదై తాగునీరు అయిపోయింది కదా, సాగునీరు కూడా తీసుకురావాలనేటటువంటి ఉద్దేశం చేత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోతే దాన్ని ఇప్పుడు 10% పనులు పూర్తి చేయాలన్నటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనం దగ్గర మళ్ళా మొన్న మాట్లాడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మీది 10 సంవత్సరాల లోపల పూర్తి చేసింటే ఇట్లా అవుతుండేనా? 10 సంవత్సరాల లోపల మేము 90% పనులు చేసినాం. ఇంకా ఆ మాటకు వస్తే 10 సంవత్సరాల కంటే ముందున్నటువంటి గవర్నమెంట్లన్నీ ఏవి? మీదే కదా, దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశాన్ని పాలించింది. ఆ మధ్యలో ఇంకొక ఆంధ్ర పార్టీ వచ్చి కొద్ది రోజులు పార్టీ పాలించిపోయి మరి మీరు చేయనందుకే, పడావు అడేసినందుకే, ఇక్కడ దక్షిణ తెలంగాణను ముఖ్యంగా తెలంగాణను పట్టించుకోనందుకే కదా మేము అక్కడ కాళేశ్వరాన్ని కట్టి అక్కడ ఉత్తర తెలంగాణ లోపల నీళ్ళు ఇస్తూ ఉన్నాం. దక్షిణ తెలంగాణలో కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయి ప్రాజెక్టులు, మేము ఇవన్నీ ఒకటొకటి పూర్తి చేసుకుంటా ఉన్నాం. మీ పీరియడ్ లోపల ఏముండంటే పెండింగ్ ప్రాజెక్టులు అని ఒక లిస్ట్ ఉండేది. ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా మేము రన్నింగ్ ప్రాజెక్టు లాగా చేసుకొచ్చినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది. మరి మీరేం చేస్తున్నారు? ఎక్కడన్నా ఒక పథకం కడుతుండ్రా, ఒక పథకం పెడుతుండ్రా కొత్తది, లేకపోతే ఒక ప్రాజెక్టు కడుతుండ్రా, ఒక చెక్ డ్యామ్ కడుతుండ్రా? చేస్తలేరు. ఏమన్నంటే మాకు అప్పులు ఉన్నాయి, కేసీఆర్ గారు అప్పులు ఇచ్చిపోయిండ్రు అని చెప్తున్నారు. మరి మీరు ఎన్ని అప్పులు చేస్తుండ్రో తెలియదా? కేసీఆర్ గారు అప్పులు చేసేమో అనేక పథకాలు పెట్టి సాగునీరు ఇచ్చిండు, తాగునీరు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, కాళేశ్వరం కట్టిండు, ఇటువంటి ఎన్నో పథకాలు చేసుకుంటా కేసీఆర్ గారు వస్తే మీరు ఒక్క దగ్గర ఒక్క కొత్త పథకం పెట్టలేరు. పాత పథకాలని కొనసాగిస్తలేరు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్గా ఉదాహరణ చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మేము పోయినాం. సబితమ్మ మేము పోతే అక్కడ డెలివరీ అయినటువంటి వార్డులకు పోతే వాళ్ళు చెప్తున్నారు ఎన్నో కాన్పు అంటే రెండవ కాన్పు. మొదటి కాన్పు ఎప్పుడు అయిందంటే 3 ఏళ్ల క్రితం అయ్యిందంటే అప్పుడు నీకేమన్నా వచ్చిండేనామంటే సూట్ కేసు వచ్చిందంటే వచ్చిండే. దాంట్లో పిల్లలకు తల్లులకు సంబంధించినటువంటి బట్టలు, పౌడరు, అవి ఇవి అన్ని వస్తువులు ఉండడే కాకుండా మాకు పైసలు కూడా ఇచ్చింది. ఇగో ఈ కాన్పులో మాత్రం మాకు ఏది వస్తలేదు. గర్భవతులను అడిగినాం, అమ్మ మీకేమన్నా వస్తున్నదా, ఏమన్నా కిట్టులాగా తల్లి పిల్ల బాగుండే మీకేమన్నా కిట్ ఇచ్చిండ్రా? గతం లోపల కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని ఇస్తుండంటే అటువంటి ఏం తెలియదు సార్ అంటుంది. అంటే మీరు కొత్త పథకం పెడతలేరు, పాత పథకాలను కొనసాగిస్తలేరు. కానీ ఎప్పుడు చూసినా మేము కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తామనేటటువంటి రేవంత్ రెడ్డి గారు రోజు జపం చేసేది మాత్రం కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని నువ్వు తలిసినన్ని సార్లు ఇంకెవరు వేరేళ్ళు కూడా తలుస్తలేకుండొచ్చు. అందుకే మేము ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరేది ఏంటంటే మీరు వికారాబాద్ జిల్లా అని చెప్పుకుంటారు, అదేగాక ఇక్కడ స్పీకర్ కూడా వికారాబాదు రేవంత్ రెడ్డి గారు వికారాబాదు జిల్లా అని చెప్పుకుంటారు. ఇక్కడ స్పీకర్ గారు కూడా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా వికారాబాద్ జిల్లా మీద, రంగారెడ్డి జిల్లా మీద దృష్టి పెట్టి ఇక్కడికి సాగునీరు తీసుకొని రావాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత తొందరగా పునఃప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.